ఈ ప్రపంచానికి ఏమైంది? ఒకవైపు సినీ స్పోర్ట్స్ సెలబ్రిటీలు, మరోవైపు లీడర్లు కార్యకర్తలు, ఇంకోవైపు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. ఎవరి పనిలో వారు కనిపించరే. అందరూ అన్ని విషయాలపై మౌనంగా ఎందుకున్నారు? దీని దేశంలో అన్ని పనులపై వస్తున్న నిర్లక్ష్య ధోరణి అందామా, లేక మరే అంశమైనా మన దేశాన్ని తన వైపు లాక్కుందా? ఇక డౌట్ ఏం లేదు, దునియాకు యోగం పట్టినట్టే. ఆసనా లేకుండా ఏ రోజు గడవదు కావచ్చు. ఇక ఈ ఆదివారం నాడు ఏమంటే యోగా దినం అని పెట్టిండో మోడీ సారు, బయటి దేశాలలో యుద్ధానికి సిద్ధమైనట్టు యోగాన్ని నేర్చుకుంటున్నారు పబ్లిక్ అంతా. ఆడ ముత్యమంతా జాగ దొరికినా ఆడ గొంగడి వరుసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక ఫ్రాన్స్ దేశంలోనైతే ఇన్పరాడ్లతో కట్టిన ఈపిల్ టవర్ మీద ఊసబెట్టిండ్రు మన యోగాని. చూడుండ్రి, టవర్ నడిమిట్లా ఎట్లా యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో. గాలిలో తేలినట్టు వీళ్ళు ఇట్లా చేస్తున్నారా? ఇగో వీళ్ళని చూడుండ్రి, సముద్రంలో అడ్డబెట్టిండ్రు ఎసొంటి డిస్టర్బెన్స్ కాకుండా. వారేవా, వీళ్ళ లేక సూర్యునికి దండం పెట్టుడు మనోళ్ళకు కూడా వచ్చేటట్టు లేదు కదా. ఇట్లా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటను, బ్రెజిల్, జపాన్, చైనా, సింగపూర్, శ్రీలంక, మలేషియా, నేపాల్, కొన్ని ముస్లింల దేశాలలో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారంట, తప్పేం లేదని. ఇక మన దేశంలోనైతే ఎంత చెప్పినా తక్కువనే. ఆఖరికి జైళ్ళలో కూడా ఖైదీల ఆసనాలు వేస్తున్నారు. ఇక పబ్లిక్ అంతా ఆదివారం నాడు యోగా చేస్తేందుకు తెల్లంగి తెల్లలావు కొనుక్కుంటున్నారట. తెల్ల గొంగర్లకు కూడా గిరాకీ బాగానే అవుతున్నదంట. ఇక రామ్దేవ్ బాబా సార్ అయితే యోగాలో ఆయన నేర్చుకున్న ఇద్దలన్నీ ఆయన చూపిస్తాడట. మోడీ సారు వాళ్ళ మంత్రులు కూడా దినం లేవంగానే గిదే పని మీద ఉన్నారట. ఇక వీళ్ళందరినీ చూస్తుంటే జూన్ 21వ తారీఖు పేరు మీద ఉన్న రికార్డులన్నీ జింపేసి కొత్త రికార్డు రాసుకోవాల్సి వచ్చేటట్టు కొడుతున్నది గిన్నిస్ బుక్ వాళ్ళకు.